ఇప్పుడు మీ అందరూ దగ్గర దగ్గర ఓ 15 ఏళ్ళు దగ్గర ఖచ్చితంగా ఉన్నారు కదా గురుగారితో, ఉన్నారు కదా. మీకు ఆయన చెప్పిన వాటిలో ఒక్కటి కూడా నచ్చలేదా? జాగ్రత్తగా ఆలోచించి ఏదైనా నచ్చింది ఉన్నదా అని ఒక్క మాట చెప్పండి నాకు చాలు. ఒక్కటి చెప్పండి చాలు. మల్లేషు, మన లచ్చయ్య, కొమరయ్య, ఇక్కడ సీనియర్స్ జూనియర్స్ కూడా గురువుగారు చాలా రోజులు ఉన్నారు కదా మీతోటి. ఆయన ఎన్నో ఎన్నో చెప్పారు కదా సత్సంగంలో, ప్రతిసారి మాట్లాడారు. ఆ విషయాలలో మీ హృదయానికి బాగా హత్తుకున్నది ఒక్కటి చెప్పండి. ఎవరా చెప్పింది? నువ్వు మీరు చెప్పండి. కొమరయ్య, లచ్చయ్య, ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. మల్లేష్ విన్నారు కదా చాలాసార్లు ఆయన. ఇప్పుడు టీవీలో కూడా బోల్డ్ ప్రవచనాలు, ఆయన అచల ఛానల్లో బోల్డ్ ప్రవచనాలు చెప్తున్నారు ఆయన. అందులో ఏదైనా మీ హృదయానికి తట్టుకునేది ఇలా కదా అన్నది ఏదైనా ఉందా లేదా? ఆలోచించి చెప్పండి. ప్రతి ఒళ్ళు ఒక్కొక్క మాట చెప్పండి, ఒక్కొక్క మాట. చాలాసార్లు గురుగారిని గుర్తు చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత, అంటే భౌతికంగా ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు. భౌతికమైనటువంటి శరీరాన్ని త్యాగం చేసిన తర్వాత మనం చాలాసార్లు గురుదేవుల్ని గుర్తించుకుంటున్నాం. అటువంటి విషయాలు ఏదో ఒకటి చెప్పండి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పండి సార్. చెప్పు చెప్పు. అది నచ్చిందా నీకు? సో అది మెల్లగా ప్రాక్టీస్ చేస్తావా? రైట్. ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ దగ్గరగా ఉన్నాను తప్ప సత్యం ఎప్పుడు విడనాడలేదని సందర్భంలో చివరి నిర్మాణంలో అన్నాడు హాస్పిటల్లో. అది సత్య దిశగా వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తాము. అది కష్టమైనది అయినప్పటికీ. వెరీ గుడ్. సత్య దిశలో సరే, వెరీ గుడ్. ఒక మాట చెప్పు, నువ్వు చెప్పు. నువ్వు కొమరయ్య. ఏదో ఒకటి. వెరీ గుడ్, వెరీ గుడ్. చక్కటి మాట చెప్పావు. రైట్. ఆ త్యాగమే, త్యాగేనైక. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. నా పేరు నిలబెట్టు, నీ పేరు నిలబెట్టు. ముందు నీ పేరు నిలబెట్టు, తర్వాత మా పేరు లాగే వస్తాయి. త్యాగ ఉండాలంటే త్యాగ బుద్ధితో ఉండాలి అనేది ఒకటి నాకు నచ్చింది. వెరీ గుడ్. సో మరుపురాని మాట. దానిని ఇప్పుడు మనం అది వెరీ గుడ్. చాలా అట్లీస్ట్ ఆ మాట గుర్తుపెట్టుకోవటం గ్రేట్ కదరా. దానిని ఇప్పుడు మనం ఆచరణలోకి తేవాలా వద్దా? తేవాలి, తేవాలి, తేవాలి నాన్న. మనసులో ఊరికే మనం అలా అదే చెప్తున్నా. ఇప్పుడు ఆయన అన్న మాట ఏంటి? ప్రతిదీ అక్కడికే తీసుకొస్తా. త్రికరణ చాలా సంతోషం నాన్న. అట్లీస్ట్ యూ రిమెంబర్డ్ ఆ గురువు యొక్క గురుతు. గురువు అంటే గురియే గురువు అని తెలియమురా. ఆ గుర్తు పెట్టుకోవటమే నాన్న, అంతే. అంతకంటే ఇంకేంటి? ఆ త్యాగం అంటే ఏంటి?
ఇప్పుడు మామూలుగా ఇది వేదవాక్కు, నేను నా సొంతంగా చెప్పడం కాదు. త్యాగేనైక అమృతతత్వ మానుష అంటారు. అంటే ఎవడైతే త్యాగం చేస్తాడో వాడికే అమృతతత్వానికి ఎలిజిబిలిటీని తెలుగులో ఏమంటారంటే అర్హత. అమృతతత్వానికి అర్హత ఎవడికి వస్తుంది? ఎవడైతే త్యాగం చేస్తాడో వాడికే ఆ అర్హత వస్తుంది. అది నిన్ను చేయమన్నాడు. ఎంతో కొంత నీ మీద నమ్మకం లేకపోతే ఆ మాట చెప్తారా? చెప్పరు కదా. సో కాబట్టి ఆ త్యాగాన్ని ఎలా అలవర్చుకోవాలి అనేది చెప్పిన కొద్ది రోజుల్లోనే నాకు లోపల నమ్ముతుంది, అది నెంబరేస్తుంది మనసులో. నేనేం చేయగలను, నేను పేదవాడిని, ఎన్నో చెప్తున్నాయి కదా. ఇక్కడ ఈ మాట కూడా నేను సమాధానం చెప్తాను. అంతర్యుద్ధం జరుగుతుంది మనసులో, నేను పెట్టగలిగే సామర్థ్యం లేదు. పేదలకు ఇట్లానే అక్కడ త్యాగము అనగానే మనం అందరం ఒక చిన్న దీంట్లోకి వెళ్ళిపోతాం. ఏంటంటే త్యాగం అంటే డబ్బుని కానీ తన్ మన్ ధన్ మూడిట్లో ఏదైనా ఒకటి త్యాగం చేయటం మొదలు పెడితే మిగతావి ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి. 3 చెయ్యక్కర్లా, మొదట ఏదో ఒకటి చేయాలి. తన్ మన్ ధన్. తన్ అంటే శరీరంతో సేవ, మనసుతోటి సత్సంగ్ అంటే ఏంటి? అక్కడ సత్సంగ్ అంటే దీన్ని ఇప్పుడు మనం మాట్లాడుకునేది సత్సంగమే అంటారు. అసలు సత్సంగం ఏంటి తెలిసిందా? గురువు చెప్పినటువంటి గురిలో ఉండటాన్ని సత్సంగం అంటారు. అది ఎవరికి తెలియదు. మామూలుగా మన ప్రవచనకర్తలందరూ కూడా సత్సంగం అంటే జ్ఞానం గురించినటువంటి మాట్లాడటం, గురువుల నుంచి మాట్లాడటం, భగవద్గీత మాట్లాడటం, లేకపోతే ఉపనిషత్తుల గురించి మాట్లాడటం. ఇప్పుడు మన కఠోపనిషత్తు, మన అదేంటి మాండూక్యోపనిషత్తు, ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. అది జ్ఞానము మాత్రమే. దానిని ఆచరణలోకి తీసుకోవాలి. అదేంటి తన్ మన ధన్ అంటే ఈ మనసును తీసుకెళ్ళి ఏ కేంద్ర స్థానంలో గురుదేవులు నిన్ను పెట్టమన్నారో అక్కడ పెట్టడాన్ని మనసుని త్యాగం చేయమంటారు. సో తనువుని త్యాగం చేయటం అంటే ఏంటి? సేవ చేయటం. ఇప్పుడు మీరు ఎంత సేవ చెయ్యకపోతే నిన్నటి ప్రోగ్రాం అవుతుంది. నిన్న ఊళ్ళో అందరం కలిసి సంఘటితంగా ఎన్ని రకాల పనులు చేశారు. కేవలం ఒక గురువు అక్కడ ఉన్నాడు కాబట్టి ఇవన్నీ మీరు చేశారు, లేకపోతే ఎవ్వడూ చెయ్యరు. అవునా? ఇంకా అద్భుతంగా జరగచ్చు. అందులో ఒక వెంట్రుక వాసే జరిగింది నిన్న. దానిని ఇంకా అద్భుతమైనటువంటి నభూతో నా భవిష్యత్తు కింద చెయ్యొచ్చు. ఎప్పుడు అందరి తనువులు దానికి అర్పణ చేస్తే, మీ అందరి తనువులు త్యాగం చేస్తే. తనువు త్యాగం చేయటం అంటే అక్కడ సేవ. మనసు త్యాగం చేయటం అంటే ఏంటి? ఎప్పుడు నీ మనసుని తీసుకెళ్ళి గురువు ఏ గురిలో పెట్టమన్నాడో ఆ గురిలో ఉంచటాన్ని మనసుని త్యాగం చేయటం అంటారు. ఇంకా ధనము అన్నిట్లోకి తక్కువది, ఈజీ ధనం. నువ్వు దాని గురించి బాధపడుతున్నావు. ధనం మనకు ఉన్నప్పుడు ఇవాళ లేనప్పుడు నథింగ్ టు. ఇప్పుడు నేను లక్షలు పెట్టినా మీరు ఎవ్వడూ లేడనుకో, ఈ కార్యక్రమం చేయడానికి అక్కడ ఎవడూ లేడనుకో, ఆ లక్షలు వేస్టే కదా. మనుషులు ఉండాలి కదా అక్కడ సేవ చేయటానికి రెడీగా. మనకి ఇప్పుడు ఈ ఆశ్రమానికి ఇంతమంది వస్తే ఆ యజ్ఞానికి ఒక కళ వస్తుంది. లేకపోతే నేను ఒక్కతినే కూర్చుని, లేకపోతే ఎవడో ఒకళ్ళు ఇద్దరు కూర్చుని మంత్రం చదివితే దానికి కళ రాదు కదా నాన్న. సో తన్ను మన ధనులో మన్నుకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చారు, ధన్నుది మూడోది. నువ్వు దాని గురించి ఎందుకు వరి అవుతావు? ఆటోమేటిక్గా నువ్వు ఏదో ఒక త్యాగం చేస్తే మిగతావన్నీ వచ్చి కూర్చుంటాయి అక్కడ. ఎప్పుడు 3 చేయాలని కంగారు పడద్దు. ఎవరికి వీలైనది వాళ్ళు ఇవ్వటం. డబ్బులున్న వాళ్ళు బాగా డబ్బు త్యాగం చేయటం మొదలుపెట్టండి. శరీర దారుఢ్యం ఉన్నవాళ్ళు, ఇప్పుడు పడుసు పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు బాగా శరీరం సేవ చేయాలి. మానసికంగా చక్కగా జ్ఞానంతో కూడి వైరాగ్యం కలిగిన వాళ్ళు ఆ నిష్టలో ఉన్నారనుకోండి. ఇది చూడండి, ఇదంతా కూడా ఒక ప్రకాశవంతమైనటువంటి గొప్ప పీఠభూమి. అంటే ఏంటండి, అసలు భారతదేశాన్ని పీఠభూమి అంటారు. అంటే తేలియాడుతున్నటువంటిది అది. ఈ ఆధారస్థానం నుంచి సహస్రారంలోకి వెళ్ళిన వాళ్ళనే భారతీయులు అంటారు. ఇంకా అది అసలైన అర్థం. నవ్వుతున్నావు నువ్వు.
నేను చెప్పేది వేదార్థాలు చెబుతున్నాను నేను ఇక్కడ. అవన్నీ మనం చెయ్యలేక చతికిల పడుతున్నాం. చెయ్యటం ఈజీనే, కానీ మీరు అది కష్టమని భ్రమిస్తున్నారు, త్వములో ఉంటున్నారు కాబట్టి. ఏమండి 25 కిలోలు సంవత్సరానికి ఒక్కొక్కళ్ళు వేయటం కష్టమా అండి? ఏమండి, ఎంత పేదవాడైనా వేయగలడు నాకు తెలుసు. ఓ 25 కిలో ఆశ్రమానికి వేయటం ధనం దృష్టి. రోజుకి ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళు 1 గంట వచ్చి ఆశ్రమంలో సేవ చేయటం కష్టమా? 1 గంట ఊరిలో కూర్చోవడం కష్టమా? ఈ 3 మీకు వచ్చేసాయిగా తనమని ధనం. ఇదే చేయటం అంతే, సింపుల్, వెరీ గుడ్. త్యాగం అది గుర్తుపెట్టుకో. ఈ విధంగా చేయటం మొదలుపెట్టు, చాలు. ఇంకా టైం ఉంది మనకి. ఇప్పుడు ఎందుకంటే త్వం ఉన్నప్పుడే తత్తుని సాధించాలి. ఇప్పుడు వీళ్ళందరూ అలా సాధించారు కాబట్టి నిశ్చింతగా శరీరం వదిలేస్తారు. ఇప్పుడు మనం ఇంకా దారిలో ఉన్నాం, దారి పూర్తిగా రీచ్ అవ్వాలి. ఇప్పుడు అతను ఒక చక్కటి అద్భుతమైన మాట, సత్యములో ఉండు. సత్యములో ఉండటం అంటే ఏంటి? అక్కడ నిజం మాట్లాడటం వాడు అన్నాడు అక్కడ నిజం. ఇప్పుడు ఈ అబ్బాయి నిజం చెప్పటం. సత్యము వేరు, నిజం వేరు. నిజము బహిర్గతంగా మాట్లాడేది. సత్ అంటే ఎప్పుడు మారకుండా ఉన్నది, లోపల ఉన్నటువంటి దాని యందు గురి పెట్టడం, గురిలో ఉండటాన్ని సత్యములో ఉండటం అంటారు. ఈ గురువులందరూ ఆ గురిలో ఉండి మాట్లాడుతూ ఉంటారు. అందుకే అవన్నీ కూడా నెమ్మదిగా కాలాంతరంలో నిజమయ్యి గొప్పదైనటువంటి కల్పవృక్షాల కింద మారుతాయి.